వెల్కమ్ టు పల్లవి టీవీ. వీడు గుర్తున్నాడా మీకు అందరికీ? సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ మన రాజేంద్ర నగర్ ఏరియాలో ఫోర్ట్ వ్యూ కాలనీ అనేది ఉంటుంది. ఆ ఫోర్ట్ వ్యూ కాలనీలో రైసిన్ ఆముదం గింజల నుంచి రైసిన్ అనే సైనైడ్ కంటే అత్యంత దారుణమైన విష పదార్థాన్ని తయారు చేసే వాడు ఇంట్లోనే ల్యాబ్ పెట్టి తయారు చేసిన వ్యక్తి ఇతను. సో ఇతను లాస్ట్ ఇయర్ అరెస్ట్ అయ్యింది కదా. సో అరెస్ట్ అయితే నిన్న ఏటీఎస్ గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అప్పట్లో కేసు నమోదు చేశారు కదా. దీన్ని ఎన్ఐఏ టేకప్ చేసి కేసును నిన్న ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గుజరాత్ అహ్మదాబాద్ ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో వీడి మీద ఛార్జ్షీట్ దాఖలు చేసింది. వీటితో పాటు ఇంకో ఇద్దరు. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేసారు, ఏం చేయాలనుకున్నారు, ఎట్లాంటి కాన్స్పిరసీ ఉంది, వీళ్ళ ముగ్గురు మధ్యలో ఎట్లాంటి కుట్రకోణం జరుగుతూ ఉంది, దేశంలో ఉగ్రవాదాన్ని బయో టెర్రరిజం అంటాం కదా, సో బయో టెర్రరిజం చేసే దిశగా వీళ్ళు ఏం చేసిరు అనేది ఎన్ఐఏ తన ఛార్జ్షీట్లో దాఖలు చేయడం జరిగింది. ఆ ఛార్జ్షీట్లో ఎన్ఐఏ ఏం చెప్పింది, అసలు వీళ్ళు ఎట్లా ఈ రైజిన్ తయారు చేసి దాని ద్వారా విధ్వంసం ఎట్లా సృష్టించాలి, జనాల్ని ఎట్లా చంపాలని వీళ్ళు ప్లాన్ చేశారు అనేది ఎన్ఐఏ ఛార్జ్షీట్లో చెప్పింది. ఎన్ఐఏ ఛార్జ్షీట్ చూద్దాం ఒకసారి. ఎన్ఐఏ ఛార్జ్షీట్స్ 3 అక్యూజ్డ్ ఇన్ ఐఎస్ఐఎస్ లింక్డ్ బయో టెర్రర్ కాన్స్పిరసీ ఎయిమ్ టు మాస్ పాయిజనింగ్ ఇన్ పబ్లిక్ స్పేసెస్. సో వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ జనాలు ఉండే ప్లేస్లలో ఈ బయో టెర్రరిజం చేయాలని ఆలోచన చేశారు. సో దాని ద్వారా అంటే ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు అంటే ఆలయాల దగ్గర ఉంటారు. ఇప్పుడు ఫర్ సపోజ్ హనుమాన్ జయంతి ఉంది, హనుమాన్ ర్యాలీ ఉంటుంది, ఇక్కడ ప్రసాదాలు పెడతారు. ఆ ప్రసాదంలో రైసిన్ కలిపితే కథమే ఒకేసారి 100 మంది చనిపోతారు. సో అట్లాగే దేవాలయాలు జరుగుతాయి. ప్రతి గురువారం సాయిబాబా గుడి, లేకుంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడి. సో ఇట్లాంటి ఆలయాల దగ్గర ఏవైతే ఉన్నాయో ఆలయాలు దగ్గర వీళ్ళు ఈ బయో టెర్రరిజం చేసేందుకు రైసిన్ కలిపేందుకు, ప్రసాదంలో రైసిన్ కలిపేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తూ ఉంది. ఈ హైదరాబాద్తో పాటు లక్నో, అహ్మదాబాద్, అట్లాగే ముంబై, ఢిల్లీ. సో ఇట్లాంటి ప్రాంతాలన్నిట్లలో రద్దీ ఉండే టెంపుల్స్ ఏ ఉన్నాయి, రద్దీ ఉండే జనాలు ఎక్కువ ఉండి మనం రైసిన్ కలిపితే అది తినడానికి తిని చనిపోయే పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయన్న దాని మీద వీళ్ళు ముగ్గురు కలిసి రెక్కి నిర్వహించారట. వాళ్ళు ముగ్గురిని చూపించలే కదా మీకు. ఫస్ట్ ఈ ముగ్గురు ఎవరో చూద్దాం. వీడు తెలుసు, సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్. వీడు ఖమ్మంలో పుట్టిన తర్వాత 10th వరకు ఖమ్మంలో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ ఒకటి వరంగల్లో చదివిండు. ఇంటర్మీడియట్ ఎంసెట్ ర్యాంక్ రాలేదు. ఎంసెట్ ర్యాంక్ రాకుంటే ఏం చేసిందంటే 2007లో చైనాకు పోయిండు. సో చైనాకు పోతే చైనాలో ఎంబీబీఎస్ చేసి 2013లో తిరిగి వచ్చిండు. అప్పుడు వీళ్ళ కుటుంబం మొత్తం హైదరాబాద్కు మకం వచ్చింది ఖమ్మం నుంచి. ఎందుకు హైదరాబాద్ వచ్చిందంటే వీళ్ళ తల్లి సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అనే తల్లి ఉంది కదా, ఇతని తల్లికి 6 సంతానం అయితే అందులో పెద్దవాడు సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్. వీళ్ళ తర్వాత ఒక 3 సోదరులు ఉన్నారు, ఒక 2 సోదరీమాలు. వీళ్ళ నాన్న వీళ్ళందరిని వదిలిపెట్టిండు, ఫ్యామిలీని వదిలిపెట్టి వేరే మహిళతోని వెళ్ళిపోతే వీళ్ళు తండ్రి దగ్గర, అంటే వీళ్ళ అమ్మ వాళ్ళ తండ్రి దగ్గరికి వచ్చింది. వాళ్ళ తండ్రి ఎక్కడ మెహదీపట్నంలో ఉండేవాడు. సో వాళ్ళంతా ఇక్కడికి తల్లిగారింటికి వచ్చారు అన్నట్టు. సో మెహదీపట్నంలో కొంతకాలం ఉన్న తర్వాత అక్కడి నుంచి రాజేంద్ర నగర్ ఏరియాలో ఫోర్ట్ వ్యూ కాలనీలో వీళ్ళంతా ఉండేవారు. సో 2013లో ఎప్పుడైతే మళ్ళీ తిరిగి వచ్చిండో హైదరాబాద్కి సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, వచ్చిన తర్వాత మనకు కొన్ని హాస్పిటల్లో పనిచేసిండు. కరోనా టైంలో హాస్పిటల్లో పనిచేయడం కూడా మానేసి ఇంటి దగ్గరనే ఒక హోటల్ పెట్టిండు, ఒక జ్యూస్ షాప్ పెట్టిండు. ఆ హోటల్ ఎక్కువ వేరే పార్ట్నర్షిప్లో హోటల్ నిర్వహించిండు. దాని తర్వాత ఆన్లైన్ కన్సల్టెన్సీ కూడా స్టార్ట్ చేసిండు. ఏది డాక్టర్ కన్సల్టెన్సీ ఆన్లైన్లో. సో ఆ ఆన్లైన్ డాక్టర్ కన్సల్టెన్సీ స్టార్ట్ చేసినప్పుడే విదేశీ ఐసిస్ హ్యాండ్లర్ ఒకడు పరిచయం అయ్యిండు. మన పేరు అబూ కమాదియా ఉంటుంది. సో వాడు ఎప్పుడైతే హ్యాండ్లర్ పరిచయం అయ్యిండో ఇతను సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి అతనికి అట్రాక్ట్ అయ్యిండు. సో జిహాద్ చేయడం మొదలుపెట్టారు. ఈ హ్యాండ్లరు ఈ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్, అట్లాగే ఇంకొక 2 ఉన్నారు. ఇతని పేరు ఆజాద్, వీంది ఉత్తరప్రదేశ్, వీని పేరు సోహెల్, వీంది కూడా ఉత్తరప్రదేశ్. వీళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తులు. మొహియుద్దీన్ ఒకడు హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి. ఈ సోహెల్ అనే వ్యక్తి ఐసిస్ హ్యాండ్లర్ల నుంచి వీళ్ళ ముగ్గురు మధ్యలో ఆయుధాలు సరఫరా చేయడం కావచ్చు, ఆయుధాలు తీసుకురావడం కావచ్చు, అట్లాగే నిధులు తీసుకురావచ్చు, మనకు ఉగ్రవాద సంస్థల నుంచి వీళ్లకు కావాల్సినటువంటి ఫండ్స్ తీసుకురావడం కావచ్చు, అట్లాగే మందుగుండు సామాగ్రి తీసుకురావడం కావచ్చు, అదంతా మధ్యవర్తిగా వారధిగా పనిచేసేవాడు ఈ సోహెల్ అనే వ్యక్తి. సో వీళ్ళు ఎట్లా పట్టుబడ్డారు అంటే రాజస్థాన్ ఏరియా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, ఐసిస్ ఉగ్రవాద సంస్థల నుంచి ఆయుధాలు తీసుకొని వాటిని గుజరాత్ స్టేట్ గాంధీనగర్ ఏరియాలో ఒక శ్మశాన వాటిక దగ్గర వాటిని డంపు చేస్తూ ఉన్నారు. సో డంపు చేసే క్రమం డంపు చేయడానికి వెళ్తున్నారు అనే విషయం
ఎన్ఐఏకు ఒక టిప్ అందింది. సో అప్పటికే ఎన్ఐఏ వరకు వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు లేవు. ఎన్ఐఏకి ఎప్పుడైతే టిప్ అందిందో వెంటనే గుజరాత్ ఏటీఎస్ పోలీసులను అలర్ట్ చేస్తే యాంటీ టెర్రరిజం స్క్వాడ్ గుజరాత్, ఆ గుజరాత్ ఏటీఎస్ పోలీసులు పట్టుకున్నారు. ఫస్ట్ ఎవరిని పట్టుకున్నారంటే మన హైదరాబాద్ హీరో ఉన్నాడుగా సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ పట్టుకున్నారు. పట్టుకుంటే ఆ కార్లో వెపన్స్, అట్లాగే మందుగుడు సామాగ్రి, అట్లాగే తీవ్రవాదానికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు, 4 లీటర్ల ఆముదం కూడా. సో 4 లీటర్ల ఆముదం దొరకడం, వీటన్నిటితో పాటు ఫస్ట్ అది ఆముదం కదా మామూలుది అనుకుంటారు అంతా, కానీ ఆముదం ఎందుకు, ఆముదంతో ఏం చేయొచ్చు వీళ్ళు అనేది కొంత విచారణ చేస్తే, కొంత లోతుగా విచారణ చేస్తే అప్పుడు తెలిసింది. సో తెలిసిన వెంటనే గుజరాత్ ఏటీఎస్ పోలీసులు హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్లో ఇంటిని సోదా చేసిరు. సోదా చేసిన తర్వాత ఆముదంతో రైసిన్ అనే అత్యంత సైనైడ్ కంటే అత్యంత విషపూరితమైన పదార్థాన్ని తయారు చేసి దాన్ని ప్రసాదంలో కలిపి వేల మందిని, వందల మందిని చంపే కుట్రకు వీళ్ళు తెరలేపారనేది ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. సో ఇది దీని కేసు నేపథ్యం. సో ఎన్ఐఏ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఎన్ఐఏ ఛార్జ్షీట్లో ఏమేసింది? ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ హ్యాస్ ఫైల్డ్ చార్జెస్ అగైన్స్ ద 3 అక్యూజ్డ్ పర్సన్ లింక్డ్ టు ద prescribed ASIS terrorism organization in the jihadi bioterrorism conspiracy aimed to carry out mass poisoning of innocent people in the public spaces. The main accused, Hyderabad-based Dr. Syed Ahmad Mohiuddin, along with the co-accused Azad and Mohammad Sohail, both hailing from Uttar Pradesh, have been charged before the NIA Special Court at Ahmedabad under the relevant sections of UAPA Act, BNS and Arms Act. సో యూఏపీఏ యాక్ట్ వీళ్ళకు 3 చట్టాల కింద వీళ్ళ మీద ఛార్జెస్ నమోదు చేసింది ఎన్ఐఏ. 3 చట్టాల్లో ప్రధానమైన చట్టం 1967లో వచ్చినటువంటి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, ఏదైతే యూఏపీఏ అంటాం కదా, ఊపా, దాంతోపాటు బిఎన్ఎస్, అట్లాగే ఆర్మ్స్ యాక్ట్ ఏదైతే ఉందో ఆయుధాలకు సంబంధించి 3 యాక్ట్ల కింద వీళ్ళ మీద ఛార్జెస్ పెట్టారట. సో వీళ్ళు ఏం చేయాలని చూసారంటే IS linked foreign based handlers, the accused had operated the coordinated the manner to recruit vulnerable youth radicalized by the handlers to the support jihad and spread terror through illegal prohibited weapons and bioterrorism. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే, హ్యాండ్లర్లు వీళ్ళకి ఇచ్చిన టార్గెట్ ఏంటి అంటే, మీరు వల్నరేబుల్ అంటే ఏదో కొంత గాయమే, సమాజం వల్ల ఎంతో కొంత నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా. సో ముస్లింలలో సమాజం వల్ల అంటే సరే తండ్రి బాగాలేకనో, తల్లి బాగాలేకనో, వాళ్ళ కుటుంబ నేపథ్యం బాగాలేకనో, లేదంటే కొంతమంది కొన్ని వర్గాలు వాళ్ళ మీద దాడి చేసి ఏదైతే అన్యాయానికి గురైన వర్గాలు ఉంటున్నాం, వాళ్ళు ఒంటరిగా ఉండి ఆవేశంతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను జిహాదీ వైపు టార్గెట్ చేసుకోవాలి. సో టార్గెట్ చేసుకున్న తర్వాత బయో టెర్రరిజం ద్వారా విధ్వంసం సృష్టించాలనేది వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేస్తున్నట్టుగా ఎన్ఐఏ ఛార్జ్షీట్లో మనకు స్పష్టంగా ఉంది. They had planned to use resin, a potent biological toxin occurring naturally in the seeds of castor oil and listed in the Schedule 1 of Chemical Weapons Convention to carry out the nefarious agenda of IS. So IS ఇస్లామిక్ స్టేట్ ఏదైతే ఉందో IS ఎజెండాను ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళు రైజిన్ వాడాలని నిర్ణయించుకున్నట్లుగా ఆ ఎజెండాతో ముందుకు పోతున్నట్టుగా తెలుస్తాం. The case was originally registered by the IATS Gujarat following the arrest of Dr. Mohiuddin and MBBS from China after he was caught at toll plaza carrying illegal weapons bottle containing 4 liters of castor oil and other incriminatory articles in his car in November 2025. Investigation by the ATS had led to the arrest of other 2 accused the same day. Azad and Sohail were found to have earlier picked up parcels of money and illegal prohibited weapons from a dead drop site in Hanumangarh, Rajasthan and dropped them at the location Chatral, Gujarat for మోయినుద్దీన్ టు పికప్. సో మోయినుద్దీన్ పికప్ చేసుకోవడానికి వాళ్ళు డబ్బులు, పెద్ద ఎత్తున ఆయుధాలను రాజస్థాన్ నుంచి గుజరాత్లో ఉన్నటువంటి చట్రల్ అనే ప్రాంతంలో, ఏదైతే శ్మశాన వాటిక అని చెప్పుకున్నాం కదా, ఆ ప్రాంతంలో డంప్ చేయడానికి పంపిస్తూ ఉంటే మోయినుద్దీన్ను ఏటీఎస్ పోలీసులు పట్టుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆఫ్టర్ టేకింగ్ ఓవర్ ది ఇన్వెస్టిగేషన్ ఇన్ జనవరి 2026, NIA ఫౌండ్ దట్ మోయినుద్దీన్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కాన్స్పిరసీ బై హిస్ హ్యాండ్లర్ ఆన్ ద ప్రామిస్ ఆఫ్ బీయింగ్ మేడ్ అన్ ISIS అమీర్ ఆఫ్ సౌత్ ఆసియా. సో ఇక్కడ కీలక పాయింట్ ఉంది చూడు. సరే మొహియుద్దీన్ మొత్తం ఇది ఎందుకు చేయాలి? మొహియుద్దీన్ బయో టెర్రరిజం వైపు ఎందుకు, రైసిన్ తానే ఎందుకు తయారు చేయాలి? రైసిన్ తయారు చేయడం వల్ల తనకి ఏమొస్తుంది? సరే డబ్బులు అంటే డబ్బులు చాలా మార్గాలు ఉంటాయి కదా. సో ఇక్కడ పేరుంది, ఉగ్రవాదుల్లో పేరు కోసం పాకులాడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో జిహాదీ కోసం పేరు కోసం పాకులాడే వాళ్ళు.
వీనికి కూడా సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ అనే వ్యక్తికి కూడా ఐఎస్ఐఎస్ దక్షిణాసియా అమీర్ అనే బిరుదు కూడా ఇస్తామని హ్యాండ్లర్ హామీ ఇచ్చినట్టు వీనికి. దక్షిణాసియా మొత్తానికి ఐఎస్ఐఎస్ అమీర్ అనే బిరుదు. సో ఆ బిరుదు కోసం కూడా మొయినుద్దీన్ ఇంత దారుణాన్ని కొడిగట్టేందుకు సిద్ధమైనట్లుగా ఎన్ఐఏ ఛార్జ్షీట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రామిస్ ఆఫ్ బీయింగ్ మేడ్ అన్ ఐఎస్ఐఎస్ అమీర్ ఆఫ్ సౌత్ ఆసియా, he had transformed his Hyderabad residency into a clandestine laboratory for preparing ricin from castor seeds. సో మన ఇంటిని అందుకోసం ఐఎస్ఐఎస్ అమీర్ కావాలి, దక్షిణాసియాకు అమీర్ కావాలనే ఉద్దేశంతో మన ఇంటినే వాడు ల్యాబ్గా తయారు చేసి రైసిన్ అక్కడి నుంచి తయారు చేసిండు అనేది చెప్తా ఉన్నారు. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్స్ రివీల్ దట్ ద అదర్ టూ అక్యూజ్డ్ హ్యాడ్ knowingly participated in the conspiracy by maintaining contact with the handlers, receiving and utilizing the proceeds of terror, conducting reconnaissance and taking oath of allegiance and collecting illegal arms and ammunition. Sohail had acted the crucial link between the handler and other accused for recruitment, coordination and handling of funds and weapons consignment. He had received and distributing funds, conducted the reconnaissance, handled and transported illegal weapons, recorded by Bhaiya and prepared ISIS flags. Investigation in the case is continuing as a part of NIA efforts to track the handlers and others involved in the conspiracy. చూసినాం కదా, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా సోహెల్ అనే వ్యక్తి వీడు కీలకంగా వారధిగా పనిచేసిన వీళ్ళందరికీ డబ్బులు అందజేయడంలో కావచ్చు, వెపన్స్ అందజేయడంలో కావచ్చు, ఐఎస్ఐఎస్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో కావచ్చు, ఐఎస్ఐఎస్ ఫ్లాగ్స్ జెండాలు తయారు చేసి వాళ్ళతోని ప్రమాణ స్వీకారం చేయించడం కావచ్చు, ఆ జెండాలను పట్టుకొని వాళ్ళు వీడియోలు తీయించడం కావచ్చు, ఇట్లాంటి అన్ని కార్యక్రమాలకు వీడు సోహెల్ అనే వ్యక్తి యాక్టివ్గా పనిచేసినట్లుగా ఎన్ఐఏ ఛార్జ్షీట్లో చెప్పడం జరిగింది. మొత్తానికి ఇది విషయం. ఎన్ఐఏ దాదాపు 2025లో వెలుగు చూసినటువంటి ఘటనకు దాదాపు సంవత్సరం తర్వాత విచారణ చేపట్టి నిన్న ఛార్జ్షీట్ దాఖలు చేసింది అహ్మదాబాద్ ఎన్ఐఏ స్పెషల్ కోర్టులో. సో దీనికి సంబంధించి విచారణ కొనసాగుతూ ఉంది. దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తూ ఉంది. సో ఈ రైసిన్కి సంబంధించి ముఖ్యంగా సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ రాజేంద్ర నగర్ ఏరియా ఫోర్ట్ వ్యూ కాలనీలో తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి రైసిన్ తయారు చేసిన ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది కదా. ఈ అంశానికి సంబంధించి మీరు మీ కామెంట్స్ తెలియజేయండి. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.